ప్రజా టీవీ తెలుగు న్యూస్ పెద్దలకు అదేవిధంగా వేదిక మీద ముందున్న నా అక్క చెల్లెమ్మలకు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్న, ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులైన తర్వాత మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఏ నియోజకవర్గం చూసినా, ఏ జిల్లా చూసినా రాష్ట్రం మొత్తం పైన కూడా ఒక పండుగ వాతావరణం లెక్క సభలు జరుపుకోవడం, చెప్పాలంటే 100 రోజుల్లోనే మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆదుకున్న విషయాలు, పెద్ద ఆయన ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు పెట్టి ఆ పథకాలని ద్వారా 5 కోట్ల ప్రజలకి మేలు జరుగుతుంది అన్న విధానికి ఆయన ప్రవేశపెడితే ఆ 6 పథకాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రవేశపెట్టి ప్రజలకు అందించాలని ఒక అనుగుణంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే సంతకం చేసి ఈ మన రాష్ట్రంలో, మన పల్లెల్లో అవ్వాతాతలు బాగుండాలా, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు బాగుండాలని, వారు బాగుంటేనే ఆ కుటుంబంలో పెద్ద దిక్కు ఉంటుందని ఆ కుటుంబానికి ఒక తమ్ముడుగా, అన్నగా నేనున్నానని భరోసా ఇచ్చి అవ్వాతాతలకి కొడుకులు లేకున్నా, కోడళ్ళు లేకున్నా నీ కొడుకుగా నేను ఉంటానని చెప్పేసి ఆదుకుంటానని చెప్పి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. ఎలక్షన్ లో 3 నెలలు ఉంటే, ఖాళీగా ఉంటే ఆ 3 నెలలు కూడా 1000 చొప్పున మొట్టమొదటిసారి నెలలో 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. ఈరోజు అవ్వాతాతలు నెలకి 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. నాకు తెలియంగా ఆ కుటుంబంలో ఉన్న అక్క చెల్లెలు కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు సంతోషంగా ఉన్నారని నేను చెప్పగలను. ఎందుకంటే దాదాపుగా 135 రూపాయలు ఒక రోజు పడచ్చేమో అని నేను అనుకుంటా. కానీ ఈ రోజుల్లో, ఆ రోజుల్లో వయసు మళ్ళించిన తర్వాత కొడుకులకు కానీ, కోడలకు కానీ ఈ ముసలుడు ఎప్పుడు పోతాడో పో అనే మాట ఎంతో మంది అనుకుంటుంటారని నేను అనుకుంటా. కొంతమంది ముసలికి అర్థమైంది ఆ బాధ పడినోళ్ళకి. అలాంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏముందంటే, మా నాన్న బాగుంటేనే మాకు బాగుంటుంది, ఏదో ఒక రూపంగా మా నాయన 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడనేది ఒకటి. అదేవిధంగా అవ్వ ఉంటే మా అమ్మ ఇంకా కొన్నాళ్ళు బతికితే నాకు ఏదో వస్తుంది అనేది ఒక ఆశతో ఉంటుంది. ఇది ఖచ్చితం. నేనే ఖచ్చితంగా పల్లెల్లో చూసి చెప్పిన మాట, ఇది వాస్తవమైన మాట. ఇప్పుడు అవ్వాతాతలుగా పెద్దపీట వేసిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనం గుర్తుంచుకోవాలా. ఈ మాట ఎందుకంటున్నా అంటే, కొడుకు
నాకు తెలియగా పల్లెల్లో 1వ తారీఖు అయిన తర్వాత 2 నుంచి 29 వరకు అవ్వ తాతల్ని చూసుకునే పరిమారకం అంటే చూడు, వాళ్ళకి చూసుకునే విధానం 2 నుంచి 29 వరకు ఒక రకంగా చూస్తారేమో, 29 నుంచి 1వ తారీఖు ఒక రకంగా చూడొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవ్వ తాతల్ని ఎందుకు చెప్పండి? 2 రోజుల్లోనే 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఏదో ఒక కొడుకైతే ఏదో కోట తెచ్చి 2,000 కొట్టేయచ్చు, కోడలైతే నీళ్ళు పోసి స్నానం చేసి పోగొడితే 2,000 కొట్టేయచ్చు అని చెప్పి ఇప్పుడు ఆశపడింది. అదే అవ్వతాతలు బాగుండాలనే దానికి నేను గ్రామంలో ఉన్న సమస్యలు ఖచ్చితంగా ఇది గ్రామంలో ఉంటుంది కాబట్టి ఈరోజు అదేనా మా పెద్దమ్మ చెప్తుంది చూడు, ఇది ఖచ్చితమైన మాట. వాళ్ళందరినీ కాపాడుకునే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనే దానికి ఇది ఫస్ట్. అదేవిధంగా ఇప్పుడు మా అక్క చెల్లెముడు రేపు దీపావళికి భర్త కష్టపడి సంపాదనలో వంట చేసి పెడితే ఆ గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బంది పడే అక్క చెల్లెముడికి తెలిసింది. ఇప్పుడున్న ఎంతో గ్యాస్ ధర పెరిగిన తర్వాత ఆ కష్టాలు తెలుసుకొని, అమ్మ చెల్లెమ్మ నీ భర్తకి ఏమాత్రం కూడా నువ్వు బరువు పెట్టద్దు, నేను మీ అన్నగా ఉంటానని చెప్పేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇచ్చిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనం తెలుసుకోవాలా. గుమ్మనూరు జయరాం గారు, అదేవిధంగా నారాయణ గారు, జనసేన మణికంఠ గారు, బీజేపీ నాయకులు, స్థానిక మా సోదరులు జనసేన సురేష్ గారు, వెంకటేష్ గారు, అధికారులకు, మీడియా సోదరులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, మహిళా సోదరులకు, ఈ కార్యక్రమానికి అంతా తోడ్పాటుగా వచ్చేసినటువంటి కార్యక్రమాలు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఏం చేశారు, 100 రోజుల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షోభంలో సంక్షేమం, అభివృద్ధి, ఇటువంటి ఖజానాలో చిల్లి గవ్వ లేకోకుండా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు పరచాలనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజే ఫైళ్ల పైన సంతకాలు పెట్టి సంక్షేమం పైన పెట్టడం జరిగింది. మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే యువత భవిష్యత్తు కోసం యువకులు బాగుండాలి, యువతులు బాగుండాలంటే వాళ్ళకు చదువుకున్న విద్యార్థులకు డిఎస్సి నోటిఫికేషన్ కావాలని 16,000 చిల్లర నోటిఫికేషన్ డిఎస్సి మొట్టమొదటిసారిగా ఫైల్ సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏ మాత్రం డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం జనవరిలో మినీ డిఎస్సి వదులుతామని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చి ఒక్కసారి అవకాశం ఏంటని 5 ఏళ్లలో ప్రజలను చాలా ఇబ్బందికరంగా పెట్టి వ్యవస్థలంతా సర్వనాశనం చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక సంక్షేమంలోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ గత ప్రభుత్వంలో 14 నుంచి 19 ఉన్నప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి 5 ఏళ్లలో 1,000 రూపాయలు మాత్రమే పెంచగలిగాడు. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డేట్ నుంచి ముందు 3 నెలలు కలిపి కూడా ఒక్కొక్కరికి 7,000 రూపాయలు ఇచ్చారంటే ఆయన పేదల పట్ల, అవ్వాతాతల పట్ల, ఒంటరి మహిళల పట్ల ఎంత కనికరంగా, అభిమానంగా, బాగుండాలనే కోరికతో ప్రజలకు మేలు చేసే విధంగా చేశారు. పసుపు దళానికి, జన సైన్యానికి, కాషాయ దళపతులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారికి, మన ఆత్మీయ అభిమాన నాయకుడు గుంతకల్ నియోజకవర్గపు గౌరవ శాసనసభ్యులు అపర భగీరథుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ముఖ్యంగా ఏదేమైనా మా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర మహిళలందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తల్లి, నిజంగా ఈరోజు మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమము చాలా అద్భుతంగా నిర్వహించుకుంటాం అంటే దానికి కారణం నేను ఘంటాపరంగా చెప్పగలను, గుంతి పట్టనటువంటి పట్టణము మహిళలే అని. ఎందుకంటే మీ తిరుగుబాటు ఎలాంటిది అంటే ఇక్కడ నేను బాగా గమనించాను. నీళ్ళ సమస్య ఉన్నప్పుడు నిజంగా మీరు అపర కాళికా పత్రికల రోడ్లలోకి వచ్చి ధర్నా చేశారు మీరందరూ. నిజంగా ఆ పోరాట పడిపోతూనే ఆ గత ప్రభుత్వపు వైసీపీ నిరంతర పోగలని తరిమి పారేశారు. నిజంగా అలాంటి కాళికా మాతలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీ అద్భుతమైనటువంటి విజయం ఇచ్చినందుకు. ఏది ఏమైనా ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా స్మరించుకోవాలి. నాకు ఇష్టమైనటువంటి మిత్రుడు, సోదర సమానుడు, కష్టే ఫలి అని పనులకు ముందుంటూ పదవులకి వెనకలుంటూ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారిని నిత్యం హనుమంతుడిలా ఆరాధించే శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి చూడండి ఎంత స్పందన ఉందనేది మీ అసత్వాల ద్వారా తెలిసిపోతుంది. నిజంగా కష్టపడి కష్టే ఫలి అనే దానికి నిలువెత్తు రూపం మా మిత్రుడు. ఎందుకంటే నేను రాగానే పొత్తులో భాగంగా సీటు కేటాయించిన తర్వాత చాలా సార్లు పెద్ద ఆయన మా ఎమ్మెల్యే గారితో నారాయణ గారితో చాలా మాట్లాడాను అనమాట. గుత్తి వాడల సమస్య కనుక మనం తీర్చగలిగితే ఖచ్చితంగా గెలుస్తాం, లేదంటే కానీ ఎత్తిపోతున్న పరిస్థితి అని చెప్పి నా ఏది అట్లా అంటావు. ఆలూరు లాంటి కాన్స్టిట్యున్సీని అక్కడ ఎట్లా నీళ్ళు తెప్పిస్తాం అనేది ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ నీళ్ళు తెప్పించేది పెద్ద కథ అన్నాడు. నేనేదో మాటలు చెప్పాలనేమో మా మిత్రుడు ఏదో అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది నాకు ఈ నాయకుడు అద్భుతమైనటువంటి పోరాట పడిమ. మాకు ఆ గుంతకల్ నియోజకవర్గంలో అందరినీ వచ్చినప్పుడు అఫీషియల్ గా ఒక తూమే ఉంది, మీకు తెలుసలేదు. కానీ ఈయన అద్భుతమైనటువంటి పోరాట పడిమతో తూము తెరిపించి వైద్య చెరువు నుంచి దశాబ్దాల కాలంగా ఎండిపోయినటువంటి చెరువు